హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మా వంటగది. ఈరోజు మా వంటగదిలో కొబ్బరితో పొంగడాలు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇవి చాలా సింపుల్గా చేసుకోవచ్చు, టేస్టీగా కూడా ఉంటాయి. వీటిని ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా పచ్చి కొబ్బరిని తురుముకోవాలి. ఇది అలా తురిమిన పచ్చి కొబ్బరి వెనక వైపు నల్లటి భాగం తీసి దీన్ని తురిమాను. దీన్ని పక్కన పెడదాం. వేరే బౌల్లో మనకు స్వీటు సరిపడా బెల్లం వేసి దానిలో 1 కప్పు నీళ్లు పోసి కరిగించి పక్కన పెడదాం. ఇప్పుడు 1 కప్పు బియ్యం కడిగి 4-5 గంటలు ముందుగా నానబెట్టిన బియ్యం దీన్ని మిక్సీ జార్ ఒకటి తీసుకొని మిక్సీలో వేసి గ్రైండ్ చేద్దాం. మిక్సీ చేసిన బియ్యం ఇవి. ఇప్పుడు దీనిలో మనం ముందుగా కరిగించుకున్న బెల్లాన్ని ఫిల్టర్ చేసి పోద్దాం. ఈ బెల్లం నీళ్లు ఫిల్టర్ చేసి మిక్సీ జార్లో వేసి మరొకసారి మిక్సీ చేద్దాం. ఇది అలా మిక్సీ చేయగా వచ్చిన బెల్లం బియ్యం మిశ్రమం. దీన్ని ఒక బౌల్లో తీసుకుందాం. ఇప్పుడు దీనిలో 1 కప్పు కొబ్బరి కూడా వేద్దాం. తురిమిన కొబ్బరి 1 కప్పు వేసి బాగా కలుపుదాం. ఇలా బాగా కలిపి మూత పెట్టి దీన్ని 1 అరగంట పక్కన పెడదాం. ఇప్పుడు అరగంట అయిన తర్వాత మూత తీసి దీన్ని ఒకసారి కలుపుదాం. ఇప్పుడు స్టవ్ పై పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేద్దాం. ఇది వేడైన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న బియ్యం కొబ్బరి మిశ్రమాన్ని చిన్న చిన్న పొంగడాల్లా వేసి మూత పెట్టుకుందాం. ఇలా చిన్న మంట మీద ఒక 5 నిమిషాలు ఉడికిస్తే ఒకవైపు కాలుతుంది. ఇప్పుడు రెండో వైపు కూడా తిరగేసి అటు కూడా ఒక 2 నిమిషాలు చిన్న మంట మీద ఉంచి తీసుకుందాం. ఇలా రెడీ అయిన దీన్ని ఒక ప్లేట్లో పెట్టుకొని మరొకటి వేద్దాం. 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ముందుగా కలిపిన మిశ్రమాన్ని మరొక చిన్న పొంగడంలో వేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాం. ఇప్పుడు దీన్ని కూడా రెండో వైపు తిప్పి ఇది కూడా ఇలా కాగిన తర్వాత ప్లేట్లో తీసుకొని సర్వ్ చేద్దాం. ఇవి ఎలా రెడీ అయిన కొబ్బరితో స్వీట్ పొంగడాలు. వీటిని ఒక ప్లేట్లోకి పెట్టుకొని సర్వ్ చేద్దాం. మా వంటగదిలో ఎంతో సింపుల్గా చేసుకొని కొబ్బరితో స్వీట్ పొంగడాలు రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.